హలో అండి, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఇవాళ మనం కాలీఫ్లవర్ మంచూరియా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం మనం ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మనం 2 కప్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకున్నానండి. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్మా నూక కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉప్మా నూక ఎందుకు అని అనుకుంటున్నారు కదా, అది క్రంచీనెస్ని ఇస్తుందండి మంచూరియాకి, అందుకే ఉప్మా నూక కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే టేస్ట్ సరిపడగా కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వీటన్నిటిని ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి మంచూరియాకి మంచి టేస్ట్ ఇచ్చేది ఈ బ్యాటరే కదా, సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నానండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది కదా. సో అందుకే కొంచెంగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కాలీఫ్లవర్ అనేది నేను పీసెస్లా తీసుకొని వాటిని వేడి నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి ఒక్క 3 minutes బాయిల్ చేసుకున్నానండి. అంటే మరీ ఎక్కువ కుక్ చేయకూడదు, ఇలా ఈ మాత్రం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా బాయిల్ చేసుకున్నాను. వాటిని మనం ఆ బ్యాటర్లో మిక్స్ చేసుకొని, అలాగే మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్లో పొడిపిండి ఉంటుంది కదండి, ఆ పొడిపిండిలో ఒక్కసారి ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. అలా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి త్వరగా మెత్తపడకుండా ఉంటాయి. మనకి మంచూరియా తిన్నప్పుడు కూడా మనకి ఆ క్రిస్పీనెస్ తెలుస్తూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా పొడిపిండిలో డిప్ చేసి ఫ్రై చేసుకున్నట్లయితే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కాలీఫ్లవర్స్ అన్నిటినీ కూడా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసుకున్నాను. నెక్స్ట్ వేరే బాండి తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అందులో ఒక 2 వెల్లుల్లి రబ్బల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఒక పచ్చిమిరపకాయని కూడా సన్నగా తురిమి వేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక ఆనియన్ని సన్నగా తరిమి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి బాగా. అవి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతూ వస్తున్నాయి కదా. నెక్స్ట్ ఇందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఆ చిల్లీ సాస్కి డబల్ క్వాంటిటీలో నేను టమాటో సాస్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు ఆయిల్లో ఒక 2 minutes మగ్గితే సరిపోతుందండి మనకి. నెక్స్ట్ ఇందులోనే నేను ఒక పచ్చిమిరపకాయని పెద్దగా కట్ చేసి వేసుకున్నాను, మంచి స్పైసీనెస్ కోసం. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న మంచూరియా ఉంది కదండి, కాలీఫ్లవర్ మంచూరియా పీసెస్, వాటిని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ అంతా కూడా కాలీఫ్లవర్స్కి బాగా పట్టాలన్నమాట. చూసారు కదా. నెక్స్ట్ నేను రా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకుంటే మనకు కచ్చాపచ్చాగా ఉండి మంచిగా టేస్ట్ అనేది బాగుంటుందండి. కొద్దిగా సాల్ట్ అనేది నేను చూసి వేసుకోండి, నాకు కొంచెం తక్కువగా అనిపించింది, అందుకే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని కలిపి వేసుకుంటున్నానండి. చిన్న గ్లాస్ వాటర్లో కార్న్ఫ్లోర్ తీసి వేసుకోవాలి, ఎందుకంటే మనకి జ్యూసీ స్ట్రక్చర్ వస్తుంది, మంచూరియాకి థిక్నెస్ వస్తుంది అనమాట. చూసారు కదా, కార్న్ఫ్లోర్ వేయగానే మనకి క్రీమీ స్ట్రక్చర్ ఎలా వచ్చిందో. ఈ స్ట్రక్చర్ రావాలంటే మీరు ఖచ్చితంగా కార్న్ఫ్లోర్ వేయాలి. చూడండి, షైనీగా, జ్యూసీగా, మధ్యలో ఆనియన్స్, పచ్చిమిర్చి రెడ్ కలర్లో. మనకి ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి మంచూరియా ఆర్డర్ చేసుకుంటే మనకి ఎలా ఫీల్ అవుతామో, ఈ మంచూరియా తిన్నా కూడా మనకు అలాంటి ఫీలింగ్ వస్తుందండి. అంత టేస్ట్ మాత్రం ఏమాత్రం తీసిపోదన్నమాట. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.